హలో! హాయ్! అస్సలాముఅలైకుం. నమస్తే. ఎలా ఉన్నారు మీరందరూ? బాగుండాలని కోరుకుంటున్నాను. ఈరోజైతే మేము క్లబ్ ఓపెన్ చేస్తున్నామండి. మా వారు ఆల్రెడీ న్యూట్రిషన్‌లో కోచ్‌గా చేస్తున్నారని చెప్పాను కదా! సో, క్లబ్ అనేది ఓపెన్ చేస్తున్నారనమాట ఈరోజు. దానికి మేము పొద్దున్నే లేచి మొత్తం ప్రిపేర్ చేస్తున్నామండి. తయారు చేస్తున్నామనమాట. డెకరేషన్ అనేది స్టార్ట్ చేసేసాము. తెచ్చి కొన్ని ఇక్కడ పెట్టానండి. యాక్చువల్‌గా మేము కింద ఉండేవాళ్ళము ముందు. కానీ ఇప్పుడు మేము పైన ఉంటున్నామనమాట. సో, ఇప్పుడు కింద రెంట్‌కి ఇస్తున్నాము. దాని ముందు 2 రూమ్స్, ఒకటి హాలు, ఒకటి ఇంకో రూమ్‌లో మేము ఇప్పుడు క్లబ్ అనేది ఓపెన్ చేశామనమాట.
చెప్తాను. ఇప్పుడు మేము పైన ఉంటున్నాం కదండి, పైనుంచి ఇలాగ స్టెప్స్ దిగుతాం కదా, ఇలాగ స్టెప్స్ దిగిన తర్వాత పక్కనే అన్నమాట, చూసారా ఈ పక్కన ఇట్లాగ ఎంట్రన్స్లో ఇది హాలు, తర్వాత వెనక ఒక రూము. ఈ 2 రూమ్స్లో మేము క్లబ్ని పెట్టుకున్నాము ఇప్పుడు రీసెంట్లీగా. వెనక అయితే రెంట్కి ఇచ్చేస్తున్నాము. సో మేము ప్రజెంట్ పైన ఉంటున్నామండి, కింద వచ్చేసి ఇది క్లబ్ పెట్టుకున్నాము. ఖాళీ ప్లేస్ అండి, ఓపెన్ ప్లేసు. తర్వాత ఇది వాష్రూమ్స్, ఇది మంచినీళ్ళ మోటార్ అన్నమాట. తర్వాత ఇది ఉప్పు నీళ్ళ మోటారు. ఇక్కడ సందు వదిలామండి, వెళ్ళటానికి రావటానికి బాగుండిద్దని. ఇక్కడ మా వారు కుల్ఫీ వస్తే మాకు పిలుస్తున్నారండి తీసుకోవటానికి. ఈ కుల్ఫీ ఆయన మాత్రం చాలా టేస్టీగా చేస్తాడండి, డ్రై ఫ్రూట్స్తో చాలా బాగుంటుంది. సో కస్టమర్స్ వచ్చారనమాట, వారికి కూర్చోబెట్టి హెర్బల్ లైఫ్ న్యూట్రిషన్ షేక్ గురించి ఎక్స్ప్లెయిన్ చేసి చెప్తున్నారు మా వారు. వారి హెల్త్ ప్రాబ్లమ్స్ ఏందో తెలుసుకొని వారి హైట్ వెయిట్ చెక్ చేసి వారి డైట్ అనేది చెప్తున్నారనమాట. అందుకని ఈ యొక్క హెర్బల్ లైఫ్ న్యూట్రిషన్ డైలీ మార్నింగ్ తీసుకోవడం వల్ల మనకి సెల్స్కి కావాల్సిన న్యూట్రిషన్ అందడం వల్ల రోజు మొత్తం హెల్తీగా ఉంటాం, ఎనర్జీగా ఉంటాం. వారితో పాటు మేము షేక్ తీసుకొని హెల్త్ గురించి డిస్కస్ చేసుకుంటాం. తొందరగా బెండకాయ ఫ్రై వండానండి, తర్వాత మజ్జిగ పులుసు చేశాను. ఈజీగా అయిపోయింది ఈరోజు లంచ్, ఎందుకంటే క్లబ్ ఓపెనింగ్ హడావుడిగా ఉండిద్ది కాబట్టి త్వరగా చేసేసాను అనమాట. ఇంకా మా భోజనాలు కూడా అయిపోయినాయండి. తర్వాత మా వారు బయట నుంచి నా కోసం నా ఫేవరెట్ చెరుకు తెచ్చారు. తర్వాత ఈవినింగ్ అయిపోయిందండి. ఈవినింగ్కి నేను పొద్దున్నే హడావుడిగా మినపప్పు, సగ్గుబియ్యం, 1 స్పూన్ మెంతులు నానపెట్టానండి. బియ్యం నానపెట్టడం మర్చిపోయాను. సో ఆ హడావుడిలో
అయితే ఇప్పుడు ఇది మెత్తగా నేను పేస్ట్ చేసుకుంటున్నాను. నేను మొన్న చేశాను కదా బియ్యపు రవ్వతో ఉప్మా, ఇంట్లోనే ప్రిపేర్ చేసుకుంది. సో దానిని జల్లించిన పిండి ఉండిద్ది కదా బియ్యపు పిండి, సో అది కలుపుదామని ఇంకా నేను ఇది ప్రిపేర్ చేస్తున్నాను పిండి. ఈ బియ్య పిండిలో ఏమైనా గడ్డలు ఉన్నాయేమోనని నేను చెక్ చేస్తున్నానండి. గడ్డలు లేకుండా మొత్తం ఇట్లా మెత్తగా పౌడర్ లాగా చేసుకొని తర్వాత ఈ పిండిని ఇందులో కలుపుకోవాలండి. బాగా ఎటువంటి గడ్డలు లేకుండా బాగా చక్కగా కలుపుకోవాలి కొద్దిగా వాటర్ వేసుకొని. సో ఇప్పుడు బాగా పర్ఫెక్ట్గా కలిసిపోయిందండి. ఇప్పుడు ఇది పొద్దునకి పెట్టేస్తున్నాను. చూసారా పిండి బాగా పొంగింది. ఇప్పుడు నేను తగినంత సాల్ట్ వాటర్ వేసుకొని బాగా మనం మిక్స్ చేసుకొని ఇంకా దోశలు వేసుకోవచ్చు. సో దానికి ముందు నేను మీకు ఒకటి చెప్పాలండి. ఇందులో ఎన్నో వేల కోట్ల మంచి బ్యాక్టీరియా అనేది ఉంటుంది. సో ఈ బ్యాక్టీరియా మన లోపల బాడీలో వెళ్తే మన లోపల ఎన్నో చెడు బ్యాక్టీరియా ఉంటుంది కదా, దానికి ఇది ఫైట్ చేసి చంపేస్తుంది. సో మంచి బ్యాక్టీరియా మన బాడీలో చాలా ఎక్కువగా ఉంటే మన హెల్త్కి చాలా మంచిది. దానివల్ల మనకి ఇమ్యూనిటీ అనేది బాగా పెరుగుతుందన్నమాట. ఇమ్యూనిటీ అంటే రోగ నిరోధక శక్తి. దానివల్ల మన బాడీలో ఏమన్నా రోగాలు రావటానికి ట్రై చేస్తే అది రాకుండా ఫైట్ చేసి నిరోధించుతుంది, రోగాన్ని రాకుండా చేస్తుంది అన్నమాట. సో దానివల్ల మనం హెల్తీగా ఉంటాము. మామూలుగా అయితే ప్లెయిన్ అట్టు వేసాం కదా మొన్న. సో మా అమ్మగారికి కొద్దిగా ఉల్లిపాయ, పచ్చిమిర్చి, అల్లం అలాగా వేయమని చెప్పారు. ఈసారి ఇలా వేస్తున్నాను. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. ఇలా కూడా చాలా బాగుంటుంది. అట్టు మీద వేసుకోవచ్చు. అలాగే తర్వాత నేను పిండిలో కలిపి వేస్తున్నాను. మా అమ్మకి పిండిలో కలిపి వేస్తే ఇష్టం అంట. సో మా బ్రేక్ఫాస్ట్ ఇంకా ఇట్లాగా చేసుకున్నామండి.
बिट्टू 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 क्या देखता है माँ क्या देखता है आओ इधर आओ बिट्टू बिट्टू माँ దా బిట్టు ఈ బుట్టతో చాలా పెద్ద ఫ్లాష్ బ్యాగ్ ఉందండి. నేను ఇంటర్ చదివేటప్పుడు హాలిడేస్ వచ్చినప్పుడు మా రెండో అక్క దగ్గర వెళ్ళి నేర్చుకొని ఇది నేను వేశానన్నమాట. ఇది నా మెమరీ అండి, పెళ్ళి కాకముందు వేసింది. ఇది చాలా స్ట్రాంగ్గా ఉంది ఇప్పటికీ కూడా. ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. తప్పకుండా లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ ఇష్టమైన వారితో, ఫ్రెండ్స్తో, ఫ్యామిలీ మెంబర్స్తో అందరితో షేర్ చేయండి. ఇంకో వీడియోతో మళ్ళీ కలుస్తాను. అంతవరకు బాయ్ ఫ్రెండ్స్.